ప్రియ దైవిక స్నేహితులారా, ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను నేటి ఆదివారం దేవుని వాక్యం, దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ధ్యానాంశము గొప్పతనం అనేది ప్రతి ఒక్కరి సహజమైన కోరిక, ఆశ, ఆకాంక్ష. ఆ కోరికలో ఆ విధంగా కోరుకొనటంలో తప్పేమీ లేదు. కానీ అసలు సమస్య, తప్పు ఎక్కడ అంటే గొప్పతనాన్ని తప్పుగా అర్థం చేసుకొనటం, దానికోసం తప్పుడు మార్గాలను, తప్పుడు విధానాలను అనుసరించి అటువంటి తప్పుడు గొప్పతనాన్ని అందుకొనాలని ప్రాకులాడటం. సువార్తలో ప్రభుని శిష్యులు తమలో ఎవరు గొప్ప అనేటటువంటి చర్చలో నిమగ్నమై ఉన్నారు. ఈనాడు మనము కూడా గొప్పతనం గురించి మన యొక్క ఆలోచన, అవగాహన ఎటువంటిది, దాని గురించి మనము చేసేటటువంటి ప్రయాసలు ఎటువంటివి, మనము అనుసరించే మార్గాలు ఎటువంటివి అని కొద్దిగా నిజాయితీగా, లోతుగా పరిశీలన చేసుకొనాలి. నేడు ప్రభువు సువార్తలో గొప్పతనం గురించినటువంటి తప్పుడు భావాలను తొలగిస్తున్నారు. నిజంగా గొప్పగా ఉండటం అంటే ఏమిటో, ఆ విధంగా సరి అయిన గొప్పగా ఏ విధంగా మారాలో స్పష్టం చేస్తున్నాడు. మొట్టమొదటిగా నిజమైన గొప్పతనం అనేది భౌతికమైనది కాదు. అంటే డబ్బు మరియు ఆస్తిపాస్తులు, సుఖ సంపదలతో గొప్పతనం అనేది ముడిపెట్టకూడదు. అది నిజమైన గొప్పతనం కాదు. కానీ లోకం తప్పుగా ఆలోచిస్తుంది. ఎవరి వద్దనైతే డబ్బు, వస్తువులు సమృద్ధిగా ఉంటాయో వారు గొప్పవారు అని. కాబట్టి లోక దృష్టిలో పెద్దగా డబ్బు లేనివారు, ఆస్తి అంతస్తులు లేనివారు, పేదవారు, అల్పులుగా, ప్రాముఖ్యత లేనివారిగా, యోగ్యత లేనివారిగా లెక్కగట్టబడతారు. తద్వారా ఎన్నోసార్లు లోకం వారి పట్ల అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తించటం కూడా జరుగుతుంది. అందుకే ఈ గొప్పతనాన్ని భౌతిక వసతులు, వనరులు, సంపదలతో ముడిపెట్టడం వలనే చాలామంది తమ జీవిత కాలాన్ని మొత్తం ఈ విధంగా ధనధాన్యాలు, సుఖ భాగ్యాల గురించే వెచ్చించుతారు. ఎంతగా డబ్బును, భౌతిక వస్తువులను కూడబెట్టుకొనాలి, దాచుకొనాలి, దోచుకొనాలి అనే వాటిపైనే వారి యొక్క ధ్యాస, వారి యొక్క ఆరాటం ఉంటుంది. అందుకే ఎటువంటి మార్గాన్ని అనుసరించి అయినా కూడా డబ్బును సంపాదించాలి అని, వస్తువులను స్వంతం చేసుకొనాలనే భౌతిక వాదం పెరిగిపోతూ ఉంది. అందుకే ప్రస్తుత సమాజంలో మితిమీరినటువంటి అవినీతి, మితిమీరినటువంటి వస్తు ధన వ్యామోహం కూడా పెరిగిపోతూ ఉంది. ఇక నిజమైన గొప్పతనం అనేది సామాజిక పరమైనది మాత్రమే కాదు. అంటే సమాజంలో అధికారం, స్థానాన్ని, పదవిని, హోదాని, ప్రతిష్టను కలిగి ఉండటమే చాలామంది గొప్పతనంగా భావించుతారు. అందుకే సమాజంలో పెద్దగా హోదా, స్థాయి లేనివారు గౌరవించబడరు. వారు చాలా
పనికి మాలిన వారిగా కూడా లెక్కించబడతారు. అందుకే ప్రస్తుత సమాజంలో ఎంతసేపు పదవి అధికారాలను అందుకొనాలని, త్వరగా ఉన్నత స్థాయికి ఎగబ్రాకాలనే మితిమీరిన ఆశ ప్రాకులాట పెరిగిపోతూ ఉంది. అందుకే చాలాసార్లు ఆ అధికారాన్ని, ఆ పదవి అంతస్తులను సంపాదించటానికి అడ్డదారులు తొక్కటం, అధికార అవినీతి కూడా మనం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ఇక నిజమైన గొప్పతనం అనేది తెలివితేటలకు మాత్రమే సంబంధించినది కాదు. ఒకరికి నైపుణ్యం ఉన్నంత మాత్రాన, తెలివితేటలు ఉన్నంత మాత్రాన, లేక ఎంతో అపారమైన జ్ఞానం ఉన్నంత మాత్రాన గొప్పవారు అని మనం అనుకొనలేం. ఎందుకంటే నిజమైన విద్య, నిజమైన జ్ఞానం అనేది పుస్తక జ్ఞానంలో, విషయ పరిజ్ఞానంలో, లేక కొన్ని నైపుణ్యాలను, కొన్ని ప్రతిభా పాటవాలను సంపాదించటంలో ఉండదు. మరి నిజమైన గొప్పతనం అంటే ఏమిటి? ఒకరు దానిని ఎలా పొందగలరు? సువార్త మరియు ఇతర పఠనాలు నేటి ఈ గొప్పతనం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిజమైన గొప్పతనం అనేది ఇతరులపైన ఆధిపత్యాన్ని చలాయించకుండా ఉండటం, అధికార పరంగా, పదవీ పరంగా నేనే అందరికంటే ముందుండాలి అనేటటువంటి అర్థము లేని తపన కాదు. సేవలో ముందుండటం, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించటం, ఇతరులకు మంచి చేయాలనే ఆ తపన ఉండటం, అది నిజమైన గొప్పతనం. కాబట్టి నిజమైన గొప్పతనం అంటే దేవుని చిత్తం పట్ల, ఆయన ప్రణాళిక పట్ల నిబద్ధత కలిగి ఉండటం. శిలువ మార్గం ద్వారా పయనించటానికి, దేవుని మార్గంలో పయనించేటప్పుడు ఎదురయ్యేటటువంటి కష్టాలను, బాధలను కూడా ఎదురించుతూ, భరించుతూ ధైర్యంతో ముందుకు సాగటమే నిజమైన గొప్పతనం. యేసు ప్రభువు చేసినది ఇదే. ఎంతోమంది ప్రవక్తలు లేక పునీతుల జీవితంలో కూడా మనకు ఇదే కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మిక గొప్పతనం, నైతికమైన గొప్పతనం, అదే హృదయ గొప్పతనం, సేవ గొప్పతనం. ఇక నిజమైన గొప్పతనం అంటే పెద్ద వ్యక్తులతో సహవాసం చేయటం, గొప్పవారితో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటూ వారిలో ఒకరిగా లెక్కగట్టబడటం అనేదే గొప్పతనం అని లోకం అనుకుంటుంది. అందుకే తరచుగా గొప్పవారితో సహవాసం చేయటానికి, వారి యొక్క ఆ సన్నిహితమైన ఆ సర్కిల్లో ఉండటానికి చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇటువంటి లోక వైఖరికి విరుద్ధంగా నేటి సువార్తలో ప్రభువు ఒక పసి పిల్లవాడిని మనకు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. పిల్లవాడు మామూలుగా లోకం దృష్టిలో అంత గొప్పవాడిగా పరిగణించబడరు. ఎవరూ కూడా పిల్లవానికి ప్రత్యేకమైన గౌరవాన్ని లేక మర్యాదను ఇవ్వాలి అని అనుకోరు. చాలామంది పిల్లవాడిని మామూలుగా తేలికగా తీసుకొనవచ్చు. అందుకే ఒక పిల్లవానిని స్వీకరించటం అంటే ప్రభుని ఉద్దేశం లోకం దృష్టిలో తక్కువగా, అల్పంగా పరిగణించే
వారిని కూడా మనం సమదృష్టితో గౌరవ భావంతో చూడటం, వారికి కూడా విలువను ఇవ్వటం, వారిని మనస్ఫూర్తిగా స్వీకరించటం. ఇక పిల్లవానిని స్వీకరించటం, పిల్లవాని మనస్తత్వాన్ని ధరించటం అంటే ఆ పిల్లవాని నిష్కల్మషమైన మనస్తత్వాన్ని మనం కూడా పెంపొందించుకొనటం, దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడేటటువంటి ఆ పూర్తి నమ్మకాన్ని మనలో పెంచుకొనటం, దేవుడిని ఎల్లప్పుడూ సంతోషపెట్టాలని, ఆయనను సంతోషంగా ఉంచాలని, ఆయనకు ఇష్టకరమైనటువంటి మంచి పనులు చెయ్యటం. ఇక మొదటి పఠనం జ్ఞాన గ్రంథము నుంచి కూడా గొప్పతనం గురించిన కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. నిజంగా గొప్పగా ఉండటం అంటే నీతిమంతులుగా ఉండటం, భక్తిహీనమైన చర్యలకు వ్యతిరేకంగా ఉండటం, ఆ భక్తిహీనతను, చెడును ధైర్యంగా నిలదీయటం, అవమానాలు మరియు బాధలు ఎదురైనప్పుడు కూడా స్థిరంగా సహనంతో నిలబడటం. ఇక రెండవ పఠనం యాకోబు లేఖ నుంచి కూడా మరికొన్ని సూచికలు గొప్పతనాన్ని గురించి మనకు అందుతాయి. గొప్పతనం అంటే సమస్తమైన అసూయ, స్వార్థ ఆశల నుంచి మనం దూరంగా ఉండటం, ప్రతి దుష్టకరమైనటువంటి ఆ కార్యాల నుంచి మనం స్వేచ్ఛగా అంటే విముక్తి ఉండటం, స్వచ్ఛమైన, శాంతియుతమైన, సౌమ్యమైన మరియు దయాపూర్వకమైన మంచి ఫలాలతో నిష్పక్షపాతంగా నిజాయితీతో కూడిన జీవితాన్ని నడవటం. ఇదే శాంతిని ఏర్పరచటం మరియు ధర్మం అనేటటువంటి పంటను విస్తారంగా నాటటం, పండించటం. ఇటువంటి నిజమైన గొప్పతనాన్ని మనం సముపార్జించటానికి, దేవుని దృష్టిలో అటువంటి గొప్పవారిగా మనం ఎదగటానికి నిరంతరం కూడా ప్రయాసపడుదాం.